ముఖ్య గమనిక, మీ అందరు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే కరోనా మహమ్మారి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ కేసులు వెలుగులోకి వస్తున్నాయి, అంటే కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. చాలామంది డాక్టర్లు కానీ, చాలామంది న్యూస్ రిపోర్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఫేక్ అయినా రియల్ అయినా కూడా మన జాగ్రత్తలు మనం ఉండడం మనకే మంచిది. మాస్కులు ధరించండి, శానిటైజర్ యూజ్ చేయండి, వీలైనంత వరకు ఈ కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్తలు వహించండి. హాయ్, హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మన ఈ రిప్కా క్రియేషన్లో ఇలా మేబీ ఇంత ఫ్రస్ట్రేషన్తో వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది మీరు ఇన్డెప్త్ డిస్కషన్లకు వెళ్ళాక మీకు క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఫైనల్గా ఈ వీడియో ఎలా అనిపించిందో జెన్యూన్గా కింద కామెంట్లో తెలియచేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. భైరవం, దీనికి సంబంధించి రివ్యూ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. రివ్యూ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోని చెక్ చేశాక వచ్చి వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భైరవం మూవీ ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంది. క్లైమాక్స్ పోర్షన్ అంటే ఫ్రీ క్లైమాక్స్ కాదు, టోటల్గా క్లైమాక్స్ పోర్షన్ తప్పనిచ్చి సినిమాలో ఎక్కడ కూడా తీసేయడానికి కానీ, ఎలాంటి నర్వస్ ఫీల్ అవ్వడం కానీ సినిమాలో ఎక్కడా లేదు. కొంతమంది దొంగనా కొడుకులు లైక్ రివ్యూవర్లు కొంతమంది ఎలా చెప్తున్నారంటే సినిమా అసలు ఏం బాగలేదంట, ఎవరి యాక్టింగ్ కూడా అంత ప్రెడిక్టబుల్గా లేదంట, ఇది రీమేక్ సినిమా కదా, వీళ్ళు ఊహించేశారు, అందుకే ఇక్కడ క్యారెక్టర్ వాళ్ళకి ప్రెడిక్టబుల్గా అనిపించలేదంట. ఆల్రెడీ మేము తమిళ్లో చూసాం, తెలుగులో ఏంటి ఇంత వరస్ట్గా తీశారనేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అలాగే మన విజయ్ కనకమేడల ఈ డైరెక్టర్ గారి గురించి ఎంత ట్రోల్ చేశారంటే బీభత్సమైన ట్రోల్స్, ఒక రేంజ్లో ట్రోల్ చేశారు. సరే, మనం డైరెక్టర్ గారి గురించి కొంచెంసేపు పక్కగా పెడదాం, సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్ల గురించి కూడా పక్కగా పెడదాం. ఫస్ట్ మనం కథ గురించి మాట్లాడదాం. కథ నిజంగా చెప్పండి, మీకు తమిళ్లో చూసిన దానికంటే కూడా తెలుగులో బాగుందా లేదా? అరే, తెలుగులో చాలా అద్భుతంగా ఉందరా. తమిళ నెగటివిటీకి, తమిళ్ ఫ్లేవర్కి తగ్గట్టు అక్కడ సినిమా తీశారు. కానీ మన తెలుగులో తెలుగు నెగటివిటీకి తగ్గట్టు తెలుగుకి సంబంధించే విధంగా అంత అద్భుతంగా డిజైన్ చేశారు రా సినిమాని. ఎర్రినా తిట్టకూడదులే, ఎందుకు బూతులు మాట్లాడకూడదు ఎక్కువ మనం. కానీ మీరేం చేస్తున్నారు సినిమాని? సినిమాలో కథ లేదా అంటే, మన తెలుగు సినిమాలో కథ లేదంటే తమిళ మూవీలో కూడా కథ లేదనే కదా అర్థం. గరుడన్ మూవీ ఉంది, అదే సినిమా ఇది రీమేక్ చేశారు. నేను తమిళ్లో చూడలేదు, కానీ చూసిన నా ఫ్రెండ్స్ కానీ, నా స్నేహితులు, నా బ్రదర్స్ వీళ్ళందరూ ఏమంటున్నారంటే తమిళ్లో ఎలా ఉందో తెలుగులో కూడా అదే కథ ఉంది, కాకపోతే తెలుగు నెగిటివిటీకి తగ్గట్టు కొన్ని చేంజెస్ చేశారు సినిమాలో అనేసి క్లియర్గా చెప్పారు వాళ్ళు. కానీ మీరు ఏం చేస్తున్నారు? రివ్యూవర్లు అయ్యుండి సినిమా బాగోలేదు, కథ బాగోలేదు, డీల్ చేసిన విధానం బాగోలేదు, మ్యూజిక్ బాగోలేదు, సాంగ్స్ అంట స్పీడ్ బ్రేకర్ లాగా వస్తున్నాయంట ఈ ఎదవలకి అనిపించిందారా ఎక్కడన్నా? నిజంగా చెప్పండి. కాకపోతే ఏమన్నా నొక్కేసి రివ్యూలు చేస్తున్నారా, సినిమాలు చాలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, చూడండి బాగున్నాయి అనేసి? నిజంగా చెప్తున్నా, సినిమా కథ తమిళ్లే కంటే కూడా తెలుగులో వాళ్ళు డిజైన్ చేసిన వే ఏదైతే ఉందో ఆ ఆర్క్లో వాళ్ళు కరెక్ట్గా అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగారు. అంత అద్భుతంగా వచ్చింది సినిమా. మీరు చెప్పిన తమిళ్ మూవీ ఫ్లేవరే వచ్చేసి తెలుగులో పెట్టాలి, తెలుగులో ఉంటే ఇలాగే ఉండాలి, తమిళ్లో ఉన్నదే ఇక్కడ పెడితే బాగా హిట్ అవుతుందని చెప్పారే కొన్ని సోది కబుర్లు, అది అక్షరాల అబద్ధం. మీరు ఏ సినిమాని తీసుకున్నా కూడా తమిళ్లో ఒకలా ఉంటుంది, తెలుగులో ఒకలా ఉంటుంది. రీమేక్ చేసిన సినిమాల గురించి చెప్తున్నా. గాడ్ ఫాదర్ ఉంది, మోహన్ లాల్ గారు మలయాళంలో చేశారు. ఏంటి లూసిఫర్ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. అదే తెలుగులో చేశారు, ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. అరే బాబు, నువ్వే చెప్తున్నావు కదరా తెలుగు నెగిటివిటీకి తగ్గట్టు తీశారు అనేసి. 100% తెలుగు నెగిటివిటీకి తగ్గట్టు తీశారు, కానీ చిరంజీవి గారు చేయాల్సిన క్యారెక్టర్ కాదది. మోహన్ లాల్ గారు లుక్స్ కానీ, మోహన్ లాల్ గారు స్టంట్స్ కానీ ఎలా ఉంటాయి, మన చిరంజీవి గారి లుక్స్, ఆయన స్టంట్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ గురించి పక్కగా పెట్టండి, యాటిట్యూడ్ ఎలా ఉంది? అన్ని ఎలివేషన్స్ అవసరమా? మోహన్ లాల్ గారికి ఎలివేషన్స్ ఇస్తే సినిమా అద్భుతం అనిపించింది, కానీ ఇక్కడ దరిద్రం అనిపించింది. అది లూసిఫర్కి గాడ్ ఫాదర్కి ఉన్న తేడా. కానీ గరుడన్కి భైరవం మూవీకి ఉన్న తేడా చాలా అద్భుతం.
అలాంటి మూవీని పట్టుకొని మీరు ఏం చెప్తున్నారు? కథ బాగాలేదు, తమిళ్లో ఒకలా ఉంది, తెలుగులో ఇంకొకలా ఉంది. అసలు మీరు మూవీ చూసారా? చూస్తే సినిమా గురించి మాట్లాడండి. సెకండ్ పాయింట్, యాక్టర్ల యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమాలు అంటే నాకు పెద్దగా నచ్చవు. రాక్షసుడు సినిమా అండ్ అల్లుడు సీను ఇవి మాత్రమే నాకు బాగా అనిపిస్తాయి. కానీ థియేటర్లో ఈ సినిమా చూస్తున్నంతసేపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు దేవుడు పూనిన తర్వాత చేసే యాక్టింగ్కి గూస్ బంప్స్ వచ్చాయి. ఇంతకుముందు కాంతారాలో చూసాం, కాంతార కంటే కూడా డబల్ రెట్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్, అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు యాక్టర్ సాయి శ్రీనివాస్ గారు మనకి సినిమాలో. ఆయన్ని మించిన యాక్టింగ్ నారా రోహిత్ గారిది. ఆయన్ని అసలు ఎక్కడ కూడా మనం అంత యాక్టింగ్లో ఎక్కడ చూడలేదు. ఇమిడిపోయారు ఆ యాక్టింగ్లో, అంత అద్భుతంగా ఇచ్చారు ఆ క్యారెక్టర్. ఆయన యాక్టింగ్ కూడా పేరు పెట్టేశారు. ఫైనల్లీ మంచు మనోజ్ గారు ఏ సినిమాలో ఇచ్చినా చింపి అవతల పడేస్తారు. కానీ ఇందులో ఎమోషన్కి ఎమోషన్, ఫ్రెండ్షిప్కి ఫ్రెండ్షిప్, యాక్టింగ్కి యాక్టింగ్, నవరసాలు అంటారు కదా, పిండి పిప్పి చేశాడు. సో మీరేమంటున్నారు? ఆయన యాక్టింగ్ కూడా దొబ్బింది. ఎక్కడ దొబ్బింది ఆయన యాక్టింగ్? మంచు మనోజ్ గారు ఎక్కడ తక్కువ చేశారు యాక్టింగ్లో? అరే నిజంగా చెప్తున్నా, 92లో వచ్చిన మూవీస్ ఎలా ఉంటాయో అలా ఉంది ఈ సినిమా. అంటే అంత అద్భుతమైన స్టోరీని మనకు వాళ్ళు చెప్పారు, అంత అద్భుతమైన యాక్టింగ్, అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్తో మనకు అంత అద్భుతాన్ని క్రియేట్ చేసి మన ముందు పెట్టారు. కొంతమంది చెప్తున్నారు బోర్ కొట్టేస్తుంది సినిమా, సాంగ్స్ స్పీడ్ బ్రేకర్ లాగా వస్తున్నాయి అనేసి. ఇంతకుముందు కూడా చెప్పాను అన్నమాట, ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ. సాంగ్స్ ప్లేస్మెంట్ ఎంత అద్భుతంగా ఉందంటే, కరెక్ట్గా అంటే మనం గెస్ చేయకపోయినా కూడా అక్కడ సాంగ్ వస్తే అంత బాగుంటుంది అనేలా ఉంది. చెప్పాను కదా 92లో వచ్చాయి, 1992, 93, 94, 90, 96, 97, 98, 99, 100 ఇలా వచ్చాయి కదా సినిమాలు. ఆ టైంలో వచ్చిన సినిమాలాగానే అంత అద్భుతంగా ఉంది సినిమా. అలాంటి సినిమాని ఫ్లాప్ చేస్తారా? అరే మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంత విచ్చలవిడిగా ఎగిరినా కూడా మౌత్ టాక్ తోటి జనాల మధ్య స్ప్రెడ్ అయిపోయి సినిమా హిట్ అయిపోద్దిరా బాబు. రాసి పెట్టుకోండి, భైరవం సినిమా హిట్ సినిమా. మీరు ఎన్ని కథలు పడ్డా అది హిట్. అరే నాకు ఒకటి క్లారిటీగా చెప్పండి, నిజంగా మీరు డైరెక్టర్ గారిని కావాలనే మీకు నచ్చినట్టు ఎవరో ఇచ్చిన డబ్బులు తీసుకొని కావాలనే ట్రోల్ చేస్తున్నారు కదా, ఆయన ఏం తప్పు చేశారా ట్రోల్ చేయడానికి? ఒక్క రీజన్ చెప్పండి రా. మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైతే ఆయన్ని ట్రోల్ చేసి విచ్చలవిడిగా భైరవ్ మూవీని సినిమా బాగలేదు, వరస్ట్, దరిద్రం అని అంటున్నారు కదా, మీ అందరిని అడుగుతున్నా, డైరెక్టర్ గారు చేసిన తప్పేంటి? ఉగ్రం మూవీ కానీ అండ్ నాంది మూవీ కానీ ఎంత అద్భుతంగా ఉంటాయి. అలాంటి డైరెక్టర్ని పట్టుకొని ఈ సినిమాని వేసేసాడు, సినిమా ఏం బాగలేదు, ఇంత దరిద్రంగా తీస్తాడని అసలు అనుకోలేదు, చూపించే దాంట్లో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. అరే మీకు అసలు దిమాగ్ ఉందారా? మీలాంటి తొక్కలో రివ్యూవర్లు రావడం వల్ల మంచి సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయిరా, ఎర్రి డాష్ గల్లారా. నిజంగా చెప్తున్నా, మీలాంటి ఎదవలు రావడం వల్ల మంచి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీ ఎక్కనకపోవడానికి కారణం కూడా మీలో చాలామంది ఉన్నారా. ఎవరైతే రివ్యూవర్లు ఉన్నారో వాళ్ళందరిని అనట్లేదు, కొంతమంది డబ్బుకు లోబడి డబ్బుకు అమ్ముడు పోయి విచ్చలవిడిగా వాళ్ళకు వచ్చిన ప్రతి నోటిలో ఉన్న మాట అంతా చెప్పుకుంటూ సినిమాలను సంక నాకించేస్తున్నారు. నిన్ననే నేను భైరవం సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ వాళ్ళు అనుకుంటున్నారు థియేటర్లు మూసేసుకోవాలా, లాభం లేదు, కొత్త సినిమాకి కూడా 100 మంది కూడా లేరేంటి అనేసి. దీనికి కారణం ఎవర్రా? మీ తొక్కలో రివ్యూలు పక్కకు పెడితే మీ రివ్యూల కోసం ఎగబడి సబ్స్క్రైబ్ చేసుకొని జనాలు చూస్తున్నారు చూడు, వీళ్ళు ఇంకా పిచ్చనా డాష్ గాళ్ళు. ఇది ఫ్రస్ట్రేషన్, బాధ, పెయిన్. ఒక సినిమాని కాపాడాల్సిన మనమే సినిమాని సంకనాకించేస్తాం మనం ఇచ్చే తొక్కలో రివ్యూస్ వల్ల. సినిమా బాగుంటే బాగుంది, బాగలేకపోతే బాగలేదు, ఇదే మాట్లాడండి. దాని గురించి అలా చెప్తాం, దీని గురించి ఎలా చెప్తాం, స్టోరీ ఎక్కడ రివీల్ చేయం, అన్నీ చెప్తారు, చేస్తారు. భైరవం మూవీ ది బెస్ట్ మూవీ, మంచి మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని హిట్ చేసాం, ఎందుకు? కామెడీ ఉంది కాబట్టి. ఇందులో మనకి కామెడీ దగ్గర నుంచి, ఎమోషన్ దగ్గర నుంచి, ఫ్యామిలీ సెంటిమెంట్ దగ్గర నుంచి, యాక్షన్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ అంతా కలగలిపితే భైరవం సినిమా. కుటుంబంతో కూర్చొని చూడండి. హీరోయిన్కి స్కోప్ లేదన్నారు, హీరోయిన్ అద్భుతమైన యాక్టింగ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 100% స్కోప్ ఉన్న క్యారెక్టర్ హీరోయిన్ది. మీరు సినిమా చూసాక కింద కామెంట్లో చెప్పండి. సినిమా చూడరు, తొక్కలేదు. ఫైనల్గా రివ్యూ చూసేసి సినిమాకి వెళ్ళకూడదు బ్రో, నువ్వు చెప్పినందుకే మేము చాలా సేఫ్ అయ్యాం, లేకపోతే ఈ సినిమాకి వెళ్ళిపోయి అనవసరంగా బుక్ అయిపోయే వాళ్ళ. సినిమాని కాపాడండి రా, సినిమాని సంకనాకించకండి.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్గా రివ్యూవర్లకి ట్రోలర్ నాయాలకి చెప్పేది ఒక్కటే, మీకు చేతనైతే సినిమా ఇండస్ట్రీని కాపాడండి, లేకపోతే వదిలిపెట్టండి. మీరు సంకనాకించినంత మాత్రాన సినిమా ఇండస్ట్రీ ఏమి సంకనాకిపోదు. బట్ మీరు చేయడం వల్ల జనాలు సినిమాకి వెళ్ళి థియేటర్లో చూడడం బంద్ చేస్తున్నారు. ఇలా మొబైల్ ఉన్నాయి కదా, ఇలా ఓటీటీస్ ఉన్నాయి కదా, మన చేతిలో మొబైల్ ఉంది కదా, ఇక్కడే చూసేసుకుంటాం కదా, ఇంట్లో టీవీ ఉంది కదా, అక్కడే చూసేసుకుంటాం కదా అని ఇక్కడికే ఆగిపోయి సినిమా థియేటర్లకు వెళ్లకుండా మానేస్తున్నారు. ఇదంతా కేవలం మీరు చేసే రివ్యూస్ వల్ల. చేతనైతే సినిమాని కాపాడండి, లేకపోతే వదిలిపెట్టేయండి. మీకు నచ్చిన హీరో సినిమా అయితేనేమో అబ్బా అది ఇది. నాకు డౌట్, మలయాళం సినిమాలు మిమ్మల్ని అంతగా ఆదరిస్తున్నాయా, అంతగా నచ్చుతున్నాయా? మంజుమల్ బాయ్స్ హిట్ అయిందంటే ఓకే ఒప్పుకుంటాం, తొడారం మూవీ హిట్ అయిందంటే ఓకే ఒప్పుకుంటాం. ముక్కు మొఖం తెలియని ఎడ్డినా కొడుకులు తీసిన సినిమాలను కూడా మీరు అంత అద్భుతంగా బుగిడేస్తున్నారేంట్రా? నిజంగా అంత బాగుంటున్నాయా మీకు? అంత బాగా నచ్చుతున్నాయా? పోనీ కథలు ఉన్నాయి, నచ్చుతున్నాయి, అది వేరే విషయం. అంటే ఇప్పుడు వచ్చిన మన తెలుగు సినిమాలు అంత దరిద్రంగా ఉన్నాయా, అంత వరస్ట్గా ఉన్నాయా? నాకు తెలిసి మీరు ఎక్కడో డబ్బుకు అమ్ముడుపోతున్నారా, అందుకే మీ టాలెంట్ని మీరు అమ్ముకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్కరికి నేను అడిగే రిక్వెస్ట్ ఏంటంటే, మీకు చేతనైతే ఇండస్ట్రీని కాపాడండి, చేత కాకపోతే వదిలిపెట్టండి. దాని బతుకు అది బతుకుద్ది. ఇన్ని రోజులు మీరు నేను అందరం కలిసి పోషించట్లేదు, జనాలు సొసైటీ ఇండస్ట్రీని బతికించింది, పోషించింది. ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక యాక్టర్, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, లైట్ మ్యాన్, సెట్ మ్యాన్స్, వీళ్ళందరూ డిఫెన్స్ అయ్యి బ్రతికేది జనాలు ఇచ్చే డబ్బు మీద. వాళ్ళు చూసి 50, 100, 200, 500, 1000 రూపాయలు టికెట్ పెట్టి వెళ్ళి చూస్తే వీళ్ళు బ్రతుకుతున్నారు. వీళ్ళ బ్రతుకు మీద కూడా మనం నిప్పులు పోయిద్రరే. ఒక సినిమాని కాపాడాలి అంటే మీలో ఉన్న సత్తా సాటండి అంతే. మీ ఫ్రస్ట్రేషన్లో తీసుకొచ్చి ఇప్పుడు నేను మీ మీద రుద్దుతున్నాను కదా, ఇలాగా మీరు తీసుకెళ్ళిపోయి సినిమాల మీద రుద్దకండి. సినిమా బాగుంది అంటే బాగుంది, బాగలేదంటే బాగలేదు, అంతే బస్. సో ఇది అండి, నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఎందుకంటే ఒక మంచి సినిమాను కూడా బాగాలేదు అనేసి ఈ ఎదవలు చెప్పడం వల్ల నేను ఇలాంటి ఒక రియాక్షన్ వీడియో మన రిప్కా క్రియేషన్లో చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా కూడా భైరవ మూవీ ది బెస్ట్ మూవీ, మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు వెళ్ళి చూడండి, మనస్ఫూర్తిగా మీకు నచ్చుతుంది. నచ్చిన తర్వాత హ్యాపీగా గుండెల మీద చేసుకుని ఒక మంచి సినిమా, ఇన్నేళ్ల తర్వాత ఒక మంచి సినిమా చూసామన్న హ్యాపీనెస్ తోటి బయటకు వస్తారు. సో ఇది అండి వాళ్ళ టాపిక్. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.